అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1289వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ ENT సర్జన్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి లక్ష్మి అనూష గారు మైగ్రేన్ అనేటి గురించి మాట్లాడుతున్నారు. మైగ్రేన్ అంటే మన వాళ్ళందరికీ తెలుసు, పార్శ్వ నొప్పి అంటారు. ఉదయం లేవగానే తలనొప్పితో వదిలేస్తారు, ఎండ కనబడగానే ఇంకా తలనొప్పి ఎక్కువైపోతుంది, చాలా బాధపడుతుంటారు, ఆరంగా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా రకరకాలుగా మనకి ఇబ్బంది పెడుతుంటుంది. అసలు మైగ్రేన్ నొప్పి ఎందుకు వస్తుంది, దానికి వస్తే ఏం చేయాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అసలు మైగ్రేన్ కంప్లీట్గా తగ్గిపోతుందా తగ్గిపోదా, ఇవన్నీ వీటిని దీంట్లో తెలియజేస్తారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, మీరు చేత దీన్ని మీరు చూడే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత ఈ టాపిక్ని మన యూట్యూబ్ ఛానల్స్లో కనుక యూట్యూబ్ ఛానల్స్లో సమరం హెల్త్ ఛానల్లో 2-3 రోజుల్లో మేము పెడతాము. ఇప్పుడు ఫేస్బుక్లో మాత్రం సమరం గోపరాజు అనే అకౌంట్లో మీరు చూస్తున్నారు. మరి దీన్ని తప్పకుండా తర్వాత కూడా చూడండి. ఇప్పుడు డాక్టర్ బి లక్ష్మి అనూష గారు మనకి, ఆవిడ న్యూరాలజిస్టు, ఆమె మైగ్రేన్ తలనొప్పి గురించి మాట్లాడతారు. వారిని మాట్లాడుతున్న బావట్టు డాక్టర్ లక్ష్మి అనూష గారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి లక్ష్మి అనూష. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ విజయవాడలో న్యూరాలజిస్ట్. ఇవాళ మనము మైగ్రేన్ గురించి మాట్లాడదాం. ఓకే, తలనొప్పి అనేది మనకి అందరిలో లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే అనేది ప్రాబ్లం. ఓకే, సో తలనొప్పిలో మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మెనీ కాజెస్ ఉండొచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు తలనొప్పి రావటానికి. అందులో ఒకటి మైగ్రేన్. సో తలనొప్పి అంటే ఏంటి? సో తలలో మనకి మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అంటాము తలలో. సో మన హెయిర్ని టచ్ చేసినా, మనం కట్ చేసినా పెయిన్ ఉండదు. బట్ స్కాల్ప్ కింద కొన్ని ఫేషియల్ లేయర్స్, ఆ తర్వాత లోపల బ్రెయిన్ పైన ఉన్న మెనింజెస్ అనే లేయర్, ఇవన్నీ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి పెయిన్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 50 వెరైటీస్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయమ్మా మనకి. సో అందులో 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అని ఉంటుంది. ఒకటి ప్రైమరీ హెడేక్ అంటాము, ఒకటి సెకండరీ హెడేక్స్ అంటాము. సో ప్రైమరీ హెడేక్స్ అంటే సెకండరీగా ఏమి కారణం లేకుండా ఇడియోపతిక్గా వస్తుంది. సెకండరీ హెడేక్స్ అంటే ఏదైనా వేరే కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, తలకి దెబ్బ తగిలిన దానివల్ల రావచ్చు, ఇంకోటి లోపల బ్లడ్ వెజల్స్లో ఏమన్నా స్ట్రోక్స్ అలాంటి వల్ల, అవి సెకండరీ హెడేక్స్ అంటాము. సమ్ అదర్ రీజన్ ఉంటుంది ఆ సెకండరీ హెడేక్స్ రావడానికి. ప్రైమరీ హెడేక్స్ అన్న వాటికి రీజన్ ఉండదు. కొన్ని స్పెసిఫిక్, కొందరు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అలాంటి కారణాల వల్ల వస్తుంది. సో ప్రైమరీ హెడేక్స్లో మెయిన్ 4 ఉంటాయి. ఒకటి మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్ ఒకటి, క్లస్టర్ హెడేక్ ఒకటి, సెఫాల్జియాస్, ఆటోనామిక్ సెఫాల్జియాస్ అని. ఓకే, సో అన్నిట్లోకి కామన్ ప్రైమరీ హెడేక్ ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్. టెన్షన్ టైప్ హెడేక్ అంటే ఎక్కువ స్ట్రెస్ వలన మన మస్క్యులర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో ఎక్కువ స్ట్రెయిన్ వల్ల అవి ఎక్స్ట్రా కాంట్రాక్ట్ అయిపోయి దానివల్ల వచ్చే హెడేక్, దాన్ని టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. సెకండ్ కామన్ ప్రైమరీ కాజ్ ఏంటంటే మైగ్రేన్ అనేది అందరూ వినే ఉంటారు ఈ వర్డ్. చాలా కామన్గా వచ్చే ఒక టైప్ ఆఫ్ హెడేక్ అది. అదర్ కామన్ ప్రైమరీ హెడేక్స్ ఏంటంటే ఇడియోపతిక్ స్టాగ్బింగ్ అని, క్లస్టర్ హెడేక్ అంటే కంటిలో నుంచి నీరు ఒక పక్క కంటిలో నుంచే నీరు కారుతుంది, ఒక పక్క ముక్కులో నుంచే నీరు కారుతుంది, దాన్ని క్లస్టర్ హెడేక్ అంటాం. సో మైగ్రేన్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ రికరెంట్ హెడేక్ అనమాట. మళ్ళీ వస్తూనే ఉంటుంది అది హెడేక్, మైగ్రేన్ అనేది. సో టోటల్ అన్ని ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ వాళ్ళు చేసిన స్టడీస్లో
అన్ని హెడేక్స్లో ఒక 16% వరకు మైగ్రేన్ ఉంటుంది. ఒక అందరిలో జనరల్ పాపులేషన్ అందరిలో ఒక 10-20% అంటే చాలా హై పర్సంటేజ్. ఇంతమందిలో డెఫినెట్గా మైగ్రేన్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇండియాలో వరకు 15-20% పాపులేషన్కి మైగ్రేన్ అనే హెడేక్ ఉంటుంది. ఓకే, సో మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ అంటే ఒక పక్కన అనేది దాని మీనింగ్. ఓకేనా, సో మైగ్రేన్లో కామన్గా ఒక సైడ్ ఆఫ్ ద హెడేక్ వస్తుంది, వన్ సైడెడ్గా. కొందరికి ఏంటంటే ఒక సైడ్ స్టార్ట్ అయ్యి తర్వాత బోత్ సైడ్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు, బట్ కామన్గా వన్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది మైగ్రేన్ హెడేక్. ఓకే, సో మళ్ళీ వస్తుంది ఎపిసోడిక్గా. ఒక రోజు ఉంటుంది, ఇంకో రోజు మళ్ళీ వస్తుంది, లేదా ఒక 1 వీక్లో 3-4 ఎపిసోడ్స్. కొందరికి ఇంకా సివియర్గా ఉండొచ్చు, 1 మంత్లో ఆల్మోస్ట్ డైలీ 20-30 అటాక్స్ ఆఫ్ మైగ్రేన్ ఉండొచ్చు. సో ఎవరిలో వస్తుంది ఈ మైగ్రేన్? ఫీమేల్సా, లేడీసా, జెంట్సా, ఎవరిలో? పిల్లలు. సో ఫ్రమ్ 2 years ఏజ్ నుంచి 80 ఏళ్ళ దాకా ఎవరికైనా మైగ్రేన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీబడి కెన్ బి ప్రోన్ టు మైగ్రేన్ అనమాట. కానీ ఫీమేల్స్లో ఆ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్స్లో మైగ్రేన్ వచ్చే టెండెన్సీ ఎక్కువ. సో జెంట్స్లో 13% ఛాన్సెస్ ఆఫ్ మైగ్రేన్ ఉంటే, అదే ఫీమేల్స్లో 33%, ఆల్మోస్ట్ మోర్ దెన్ డబల్ ఛాన్సెస్. సో ఎక్కువగా ఫీమేల్స్లో ఉంటుంది. సో ఎందుకు సరే మైగ్రేన్ హెడేక్ ఉంది, మామూలుగా ఏం చేస్తాం మనము? హెడేక్ వస్తే వి విల్ జస్ట్ టేక్ ఓవర్ ద కౌంటర్ ఏదన్నా సమ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసుకుంటాము, తగ్గిపోతుంది. బట్ ఎందుకు ఐడెంటిఫై ఎందుకు చేయాలి మనం అది మైగ్రేన్ అని? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని రకాల మైగ్రేన్స్ చాలా వరకు రికరెంట్గా వస్తాయి. ఒక్కసారి వస్తే ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఎపిసోడ్ లాగా కాదు. ఒక్కసారి వస్తే ఇంకా తగ్గిపోతుంది, మళ్ళీ రాదని కాదు. మైగ్రేన్ అనేది ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్, అంటే మళ్ళీ వచ్చి డే టు డే లైఫ్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎస్పెషలీ స్టూడెంట్స్ కానీ, వర్కింగ్ ఇండివిజువల్స్ కానీ చదవలేరు. ఇట్ కెన్ హిండర్ డే టు డే యాక్టివిటీస్ని మొత్తాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట మైగ్రేన్ అనే హెడేక్. చాలా సివియర్గా ఉండొచ్చు హెడేక్. ఇట్ కెన్ లాస్ట్ ఆల్మోస్ట్ 24 hours, 24 గంటల నుంచి 72 గంటల దాకా కంటిన్యూగా ఉండొచ్చు. ఏ పని చేయనివ్వదు ఆ టైంలో. అందుకని అది మైగ్రేనేనా లేకపోతే మామూలు హెడేక్ అనుకొని మనము జస్ట్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఈ మైగ్రేన్ అనేది డే టు డే యాక్టివిటీస్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం ఇది మైగ్రేన్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తే మనకి ఎగ్జాక్ట్గా మైగ్రేన్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. కంప్లీట్లీ ట్రీటబుల్ ప్రాబ్లమ్ ఇది. ఓకే, సో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో మైగ్రేన్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మైగ్రేన్ ఉన్న వాళ్ళకి బాగా సివియర్ డిసెబిలిటీ రావచ్చు. ఇంకా అసలు ఎక్కడ మనుషుల్లో ఉండలేరు. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి క్వైట్గా లైట్ ఆఫ్ చేసుకొని అలా ఉండిపోవాలనిపిస్తుంది. అంత డిస్టర్బ్ చేస్తుంది డే టు డే యాక్టివిటీస్ని. సో ఎపిసోడిక్ మైగ్రేన్ 2 types ఆఫ్ మైగ్రేన్ ఉంటుంది. ఒకటి ఎపిసోడిక్ మైగ్రేన్, ఎప్పుడో రేర్గా మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి రేర్గా వన్స్ అ మంత్ ఆర్ ట్వైస్ అ మంత్, ఎప్పుడన్నా ఆల్మోస్ట్ వన్స్ ఇన్ 3 months అలా రేర్గా వచ్చేది ఎపిసోడిక్ మైగ్రేన్. అది ఇట్ మే నాట్ డిస్టర్బ్ డే టు డే యాక్టివిటీస్, అంతగా డిస్టర్బ్ చేయదు. కానీ క్రానిక్ మైగ్రేన్ ఆల్మోస్ట్ మంత్లీ మోర్ దెన్ 4 to 5 attacks ఇన్ అ మంత్ ఉంటే, అది కూడా 3 months కంటిన్యూస్గా అలా వస్తున్నాయి అంటే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటాం. క్రానిక్ మైగ్రేన్కి ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. తలనొప్పి ఉన్నా ఉండకపోయినా మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎపిసోడిక్ మైగ్రేన్కి ఏంటంటే యూ కెన్ జస్ట్ ఓన్లీ తలనొప్పి వచ్చినప్పుడు మెడిసిన్స్ వేసుకోవచ్చు. సో అది మనకున్న హెడేక్ ఎపిసోడిక్ మైగ్రేనా క్రానిక్ మైగ్రేన్ అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ థింగ్, సో మైగ్రేన్కి ట్రిగర్స్ అంటే ఈ మైగ్రేన్ ఉన్న టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏమైనా సమ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ చేస్తే మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మనం మామూలుగా పేషెంట్స్ అడుగుతుంటారు, మామూలుగా ఏమైనా తింటే వస్తుందా, ఏదైనా యాక్టివిటీ చేస్తే వస్తుందా? సో వాట్ ఆర్ మైగ్రేన్ ట్రిగర్స్? సో స్ట్రెస్,
ఎక్కువ స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు, ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పోజర్ టు సన్లైట్, బాగా బ్రైట్ లైట్స్కి ఎక్స్పోజ్ అయి ఉన్న వాళ్ళకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్, మైగ్రేన్ హెడేక్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ చేంజెస్, సో ఫీమేల్స్లో కొన్ని లేడీస్లో కొన్ని వెరైటీస్ ఆఫ్ మైగ్రేన్ ఉంటాయి, కెటమేనియల్ మైగ్రేన్ అని. ఓన్లీ వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు హెడేక్ రావటము, అది హార్మోనల్ చేంజెస్ వలన రావటము అది ఉంటుంది. సో అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగర్స్. ఇంకొకటి స్కిప్పింగ్ మీల్స్, అంటే టైంకి భోజనము తినకపోవటము. ఓకే, సో కొందరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ టైం 1 o'clock, అలా కాదు, ఒకరోజు 3 o'clockకి తింటారు, ఒకరోజు 12 o'clock, ఒకరోజు 1 o'clock. సో అలా చేస్తే ఇట్ కెన్ ట్రిగర్ ఈ మైగ్రేన్ ఎపిసోడ్స్ని ట్రిగర్ చేయొచ్చు. సో ట్రై టు మెయింటైన్ ఎగ్జాక్ట్ టైమింగ్స్, ఆల్మోస్ట్ సిమిలర్, ఒక 15 minutes అటు ఇటు అయినా మెయింటైన్ ద సేమ్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్. డైలీ భోజనం తీసుకునే టైమింగ్ ఒకటే మెయింటైన్ చేస్తే యూ కెన్ అవాయిడ్ దిస్ మైగ్రేన్ ఎపిసోడ్స్. సెకండ్, నెక్స్ట్ థింగ్, టూ మచ్ ఆర్ టూ లిటిల్ స్లీప్, అంటే మరీ ఎక్కువగా నిద్రపోయినా, లైక్ మోర్ దెన్ 10 hours ఇన్ అ డే, ఆర్ మరీ తక్కువగా నిద్రపోయినా లెస్ దెన్ 6 to 8 hours ఇన్ అ డే, రెండు కూడా మైగ్రేన్ హెడేక్ని ట్రిగర్ చేస్తాయి. సో అడిక్వేట్ స్లీప్ ఉండాలి, ప్రిఫరబ్లీ రోజు ఒకే టైంకి నిద్రపోవాలి. అది కూడా చేంజ్ అవుతాయి, ఒకరోజు అర్లీగా పడుకోవడం, ఒకరోజు లేట్ నైట్ అలా ఉన్నా కూడా మైగ్రేన్ హెడేక్స్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ దట్ స్లీప్, తక్కువ నిద్రపోయినా ఎక్కువ నిద్రపోయినా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. సెకండ్ థింగ్, నెక్స్ట్ థింగ్ వెదర్ చేంజెస్. వెదర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, ఈ కొందరికి, నాట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కటి అందరికీ ట్రిగర్గా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగర్ ఉంటుంది. సో ఆ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయాలి మనము, దాన్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్, కొన్ని పర్టికులర్ స్ట్రాంగ్ స్మెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి పర్ఫ్యూమ్ పడదు, కార్లో ఒక పర్ఫ్యూమ్ ఉన్నా, లేదంటే ఏదన్నా అగరబత్తులు స్మెల్ అయినా కొందరికి పడదు. అందరికీ ఆ ప్రాబ్లం ఉండదు, కానీ ఈ స్మెల్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి మళ్ళీ హెడేక్, మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఎక్సర్సైజ్, బాగా హెవీ ఎక్సర్సైజ్, బాగా ఎగ్జర్ట్ అయ్యే ఎక్సర్సైజ్, ఆల్మోస్ట్ 1 hour 2 hours అలా చేసి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్లో రక్తనాళాలు డైలైట్ అవుతాయి. సో అలా డైలైట్ అయినప్పుడు ఈ మైగ్రేన్ని ట్రిగర్ చేస్తుంది. సో నాట్ మైల్డ్ ఎక్సర్సైజ్, కొంచెం వాకింగ్ చేస్తున్నాను, అది చేయొచ్చా చేయకూడదా అంటే యూ కెన్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, కానీ బాగా హెవీగా ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్, అలా కొంచెం బాగా హెవీ ఎక్సర్సైజెస్ చేస్తే ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్, లౌడ్ నాయిసెస్, బాగా గట్టి సౌండ్స్, శబ్దాలు వింటే ట్రిగర్ అవ్వచ్చు. సర్టెన్ ఫుడ్స్ అండ్ ఆల్కహాల్. సో ఫుడ్లో ఏంటంటే కొన్ని తినే పదార్థాలు వాటి వల్ల ట్రిగర్ అవ్వచ్చు. అవి ఏంటంటే కాఫీ, టీ. సో కాఫీ, టీలలో కెఫీన్, థియోఫిలిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కాంపౌండ్స్ వల్ల హెడేక్ ట్రిగర్ అవ్వచ్చు. అవి కూడా లోపల బ్రెయిన్లో వాసోడైలటేషన్ కాజ్ చేస్తాయి, కాబట్టి వాటి వల్ల హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంది. సో కాఫీ, టీస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు. ఫ్రైడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్, వెరీ కోల్డ్ ఐస్ క్రీమ్స్ కానీ అవి దే కెన్ ఆల్సో ట్రిగర్. సెకండ్ థింగ్, చాక్లెట్లో కోకోవా కంపౌండ్ కూడా ఇట్ కెన్ కాజ్ ద సేమ్ ఎఫెక్ట్, సేమ్ లైక్ కెఫీన్ ఆర్ థియోఫిలిన్. ప్లస్ సాఫ్ట్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్లో పెప్సీ, కోకోకోలా అలాంటి వాటిల్లో కూడా కెఫీన్ కంటెంట్ ఎంతో కొంత ఉంటుంది, దానివల్ల ఇట్ కెన్ ట్రిగర్. నెక్స్ట్, ఆల్కహాల్ ప్లస్ ఈ చైనీస్ ఫుడ్లో కూడా ఈ అజినోమోటో, సమ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సాసెస్ ఏవైతే వాడతారో దీస్ కెన్ కాజ్ ద సేమ్ ఎఫెక్ట్ అనమాట. అందుకని ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో కాఫీ, టీస్, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ కూడా ఇట్ కాజెస్ వాసోడైలటేషన్. పూర్తిగా చేతుల్లో, కాళ్ళల్లో కూడా కొంచెం రెడ్నెస్గా ఉంటుంది మామూలుగా ఆల్కహాల్ తాగినప్పుడు. సిమిలర్ ఎఫెక్ట్, దట్ ఈస్ పెరిఫరల్ వాసోడైలేషన్ అనమాట. అలానే సేమ్ బ్రెయిన్లో కూడా ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది ఆల్కహాల్. సో కూడా అవాయిడ్ చేయాలి. సో
సో మైగ్రేన్ హెడేక్ అది ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్, ఒక మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, హౌ డు ఐ నో ఈ నాకు వచ్చిన హెడేక్ మైగ్రేన్ హెడేకేనా కాదా. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ హెడేక్లో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద హెడేక్ ఉంటాయి. ప్రోడ్రోమ్, ఆరా, ప్రాపర్ హెడేక్ ఎపిసోడ్ అండ్ పోస్ట్ డ్రోమ్ అని చెప్పేసి. సో ప్రోడ్రోమ్ అంటే వేగ్గా ఏదైనా కొంచెం అనిపిస్తుంది, తెలిసిపోతుంది. ఎనీ మైగ్రేన్ ఉన్న వాళ్ళని అడిగితే ఇప్పుడు హెడేక్ స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అవ్వబోతుంది అనేది కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. సో దే గెట్ సమ్ సార్ట్ ఆఫ్ సెన్సేషన్, ఏంటి కొంచెం సడన్గా డల్ అనిపించటము, కొంచెం ఆవలింతలు రావటము, సడన్గా వీక్ అనిపించడం, ఏదైనా వాటర్ తాగాలనిపించడం, థర్స్టీగా అనిపించడం, లెథార్జిక్గా ఉండడం, వీక్గా అనిపించడం. దిస్ ఈస్ ద ప్రోడ్రోమ్. సో ఇది ఆల్మోస్ట్ ఫ్యూ అవర్స్ ముందే వస్తుంది, 15-20 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆరా అనేది స్టార్ట్ అవుతుంది. ఆరా అందరికీ ఉండదు, వెరీ ఫ్యూ పీపుల్. మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా అని చెప్పి 2 టైప్స్ ఉంటుంది. సో మైగ్రేన్ అందరికీ ఆరా ఉండదు, కానీ కొందరికి ఉండొచ్చు. ఆరా అంటే ఏంటి? ఆరా అంటే ఈ మైగ్రేన్ స్టార్ట్, ప్రాపర్ పెయిన్ హెడ్లో స్టార్ట్ అవ్వక ముందు లోపల బ్రెయిన్లో వచ్చే చేంజెస్ వలన ఏమవుతుందంటే, అక్కడ మనకి ఏ ఏరియా ఇన్వాల్వ్ అవుతే బ్రెయిన్లో ఆ ఏరియాకి సంబంధించిన సిమ్టమ్స్ రావచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెనక భాగం మనకి ఆక్సిపిటల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అంటాం. సో అక్కడ వాసోడైలేటేషన్, మైగ్రేన్ చేంజెస్ వచ్చాయి అంటే ఏమవుతుంది, మనకి చూపుకు సంబంధించిన ఏరియా ఆక్సిపిటల్ లోబ్ అంటే, టు టెల్ ఇన్ సింపుల్ వర్డ్స్. సో మనకి చూపులో ఇబ్బందిగా ఉంటుంది. ఏమవుతుంది, చిన్న చిన్న చుక్కల్లాగా కనిపించటము, జస్ట్ లైక్ స్మాల్ లైన్స్ లాగా కనిపించటము, మనుషుల్ని చూసినా ఏదో కొంచెం డిస్టార్టెడ్గా కనిపించినట్టు, పెద్దగా కనిపించినట్లు, అంటే చిన్నగా కనిపించినట్టు, అలా కొంచెం చూపు డిస్టార్షన్ అవుతుంది. ఓకే, సో అవి విజువల్ ఆరా అంటాము. ఏదన్నా ఒక్క పర్టిక్యులర్ పాయింట్ మీద ఫోకస్ చేయగలగలేరనమాట. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ఫోకస్. ఇంకోటి కొంచెం లైట్స్ ఇట్లా ఫ్లాష్ అవుతున్న లైట్స్ లాగా, సింటిలేటింగ్ స్ఫోటం అది అంటాం. దీస్ ఆర్ ఆరా. సో ఇలాంటివి అందరికీ రావు, కొందరికి వస్తాయి. సో సమ్ ఆఫ్ ది ఆరాస్ కెన్ బి మోర్ సివియర్. ఏంటి, కొందరికి స్పృహ కోల్పోతారు ఆ టైంలో, కొందరికి ఒక సైడ్ పక్షవాతం లాగా కూడా రావచ్చు. బట్ దట్ ఈస్ అ టెంపరీ. తర్వాత హెడేక్ తగ్గే కొద్దీ అది కూడా కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. ఇవి ఇంకొంచెం సివియర్ కాంప్లికేటెడ్ మైగ్రేన్ ఆరాస్ అవి. బట్ సింపుల్ ఆరా ఏంటంటే ఎక్కువ శాతం జస్ట్ ఈ కళ్ళకి ముందు డాట్స్ లాగా కనిపించడము, జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపించడము ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద హెడేక్ ఏంటంటే ప్రాపర్ హెడేక్, పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో పెయిన్ ఎక్కడ వస్తుంది? పెయిన్ ఏంటంటే మనకి ఒక సైడ్ ఆఫ్ ద హెడ్లో చెప్పాను కదా, ఒక సైడ్లో స్టార్ట్ అవుతుంది. మైగ్రేన్ అంటేనే హెమిక్రేనియల్ ఆర్ వన్ సైడెడ్ హెడేక్. సో ఒక సైడ్ స్టార్ట్ అయ్యే హెడేక్ మెల్లగా బాగా సివియర్ అయిపోతుంది. అలా ఎలా అనిపిస్తుంది అంటే కంప్లీట్గా కళ్ళు మూసుకోవాలి, లైట్స్కి ఏమీ ఎక్స్పోజ్ అవ్వకూడదు, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి, ఏది సౌండ్స్ ఉన్నా, ఏదైనా లైట్ ఉన్నా బాగా ఇంకా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. సో యూజువల్గా ఏంటి, దే ప్రిఫర్ టు బీ ఇన్ అ డార్క్ రూమ్, లైట్స్ అన్నీ ఆపేసి సౌండ్ ఏమీ లేకుండా డోర్ క్లోజ్ చేసుకొని అలా ఉండాలనిపిస్తుంది. దట్ ఈస్ ద టిపికల్ హెడేక్. ఇలా గట్టిగా ఏదైనా ప్రెస్ చేసుకోవాలనిపిస్తుంది కొందరికి, తలని ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఏదైనా కట్టేసుకోవాలి తల మీద. దట్ ఈస్ ద సెన్సేషన్, దట్ సివియర్ టైప్ ఆఫ్ మైగ్రేన్. కొందరికి దే కెన్ ఈవెన్ గెట్ బాగా వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కొందరికి ఏంటంటే వామిట్ చేసేస్తే ఆ హెడేక్ కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఆ టైంలో. సో నాజియా, వామిటింగ్, ఇది ఫోటోఫోబియా అంటాం. అంటే ఎక్కువ లైట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా, ఫోనోఫోబియా, సౌండ్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం. సో ఇవన్నీ అసోసియేటెడ్ ఫీచర్స్ ఆఫ్ ద హెడేక్ అనమాట. హెడేక్తో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి. కొందరికి చెవులో కూడా బాగా సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో ఈ సౌండ్ వచ్చినట్టుగా కంటిన్యూస్గా చెవులు, అది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మైగ్రేన్. అది అందరిలో ఉండవు, ఇవి ఎక్కువ శాతం ఉంటాయి మైగ్రేన్లో. సో ఈ హెడేక్ పార్ట్ అనేది ఆరా, ప్రోడ్రోమ్ అవన్నీ 15-20 మినిట్సే ఉంటుంది. కానీ హెడేక్ కాంపోనెంట్ అనేది ఆల్మోస్ట్ 24 గంటల నుంచి 72 గంటల వరకు కంటిన్యూస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, బట్ ఆల్మోస్ట్ 12 to 72 అవర్స్ దాకా ఉండొచ్చు.
సో పోస్ట్ డ్రోమ్, సో హెడేక్ మెల్లగా కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు బాగా వీక్గా అనిపించడము, కొంచెం డిప్రెస్డ్గా అనిపించడము, బాగా ఇంకా నిద్రపోవాలి, నిద్రలోకి వెళ్ళిపోతే కానీ ఇంకా ఫ్రెష్గా అనిపించదు అన్నట్టుగా ఉంటుంది. అది కొంచెం ఫ్యూ అవర్స్ కానీ అప్ టు 1 day దాకా కూడా ఉండొచ్చు. సో యాజ్ ఐ వాస్ టెల్లింగ్, ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీలో ఇవి సెవరల్ క్లాసిఫికేషన్స్, మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా, కాంప్లికేటెడ్ మైగ్రేన్, ఇవి ఉంటాయి. సో మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది మనకి? సో మన బ్రెయిన్లో మన బ్రెయిన్ యాక్టివిటీ కరెక్ట్గా అవ్వాలి, మన బాడీ ఫంక్షనింగ్ అంతా కరెక్ట్గా అవ్వాలి అంటే మన బ్రెయిన్ యాక్టివిటీకి సెవరల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ చేస్తుంది బ్రెయిన్ నుంచి. ఓకే, సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఏ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది, ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఏ రిసెప్టర్ మీద యాక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి మన ఫంక్షనింగ్, మన బాడీ ఫంక్షనింగ్ మొత్తం, మన మూడ్, మన అన్ని బాడీ ఫంక్షనింగ్స్ అన్నీ ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో సెరటోనిన్, సిజిఆర్పి, ఇవన్నీ సిజిఆర్పి పెప్టైడ్స్ అని సమ్ స్పెసిఫిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని ఐడెంటిఫై చేశారు దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైగ్రేన్ అని చెప్పి, ఇన్వాల్వ్డ్ ఇన్ కాజింగ్ మైగ్రేన్. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయి, మన రక్తనాళాల మీద యాక్ట్ చేసి ఆ బ్లడ్ వెజల్ని డైలేట్ చేస్తుంది అనమాట. సో డైలేట్ చేసినప్పుడు ఈ హెడేక్ అనేది బాగా సివియర్ అవుతుంది. సో పెథోఫిజియాలజీ, సో 2 థియరీస్ ఉన్నాయి, ఒకటి వాస్కులర్ థియరీ, ఒకటి సెరటోనిన్ థియరీ. సెరటోనిన్ థియరీ అంటే సెరటోనిన్ లెవెల్, సెరటోనిన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఆ లెవెల్స్ బాడీలో డిక్రీజ్ అయినా కూడా కొందరికి ఇలా వస్తుందని. ఇంకొకటి బ్రెయిన్లో వాసో డైలటేషన్, యాజ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్, ఇంట్రాక్రేనియల్లో బ్రెయిన్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ తలపైన ఉన్న బ్లడ్ వెజల్స్లో కానీ వాసో డైలటేషన్ అంటే రక్తనాళాలు ఉబ్బిపోతే అప్పుడు ఈ మైగ్రేన్ అనే హెడేక్ వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది హెడేక్, మనకి ఫస్ట్ హెడేక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్లో మనకి మైగ్రేన్ ఒక టైప్. సో మైగ్రేనా కాదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మైగ్రేన్లో సర్టన్ ఫీచర్స్, అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి, అవి కూడా ఉన్నాయి లేదా ఐడెంటిఫై చేయాలి. అది డెఫినెట్గా మైగ్రేనా కాదా బేస్డ్ ఆన్ ద అంటే ఎలా ప్రెజెంట్ అవుతున్నాం, ఎంతసేపు ఉంటుంది, ఆరా ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకుంటే we can understand whether it is a migraine or not. Plus triggering factors, ట్రిగర్ ఏమన్నా పర్టికులర్ థింగ్స్, ఫుడ్ కానీ ఏదైనా పర్టికులర్ సౌండ్స్ కానీ ఏమన్నా, వాట్ వాజ్ ద ట్రిగర్ ఫర్ ద హెడేక్, అది కూడా క్లూ ఇస్తుంది అనమాట మనకి మైగ్రేన్ హెడేకా కాదు. సో వన్స్ వీ అండర్స్టాండ్ నౌ ఎందుకు అది మైగ్రేనా కాదా, వీ హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పుడు కమింగ్ టు ద ట్రీట్మెంట్. సో ఏం ట్రీట్మెంట్ ఉంది మైగ్రేన్ అనే హెడేక్కి? 2 types ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఒకటి అక్యూట్, ఏదైనా ఎపిసోడిక్ మైగ్రేన్ ఉంటే ఆ టైంలో హెడేక్ వచ్చిన టైంలో ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఒకటి, దట్ ఈస్ ద అక్యూట్ ట్రీట్మెంట్. ఆ హెడేక్ ఎపిసోడ్ తగ్గడానికి ఏం చేయాలి. సెకండ్ థింగ్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి, లైక్ క్రానిక్ మైగ్రేన్, వాళ్ళకి మళ్ళీ రాకుండా ఏం చేయాలి. మళ్ళీ వస్తుందని తెలుసు, వీ నో వీఆర్ గోయింగ్ టు సఫర్ అనమాట, బట్ వాట్ కెన్ వీ డూ అంటే అది అవాయిడ్ చేయడానికి ఏం చేయగలుగుతాము, అది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. వాళ్ళకి క్రానిక్ హెడేక్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం. ఆ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే ఎన్ని రోజులు, ఇంకా లైఫ్ లాంగా ఆర్ హౌ మెనీ మంత్స్? సో యూజువలీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే 3 months ఇస్తాము. 3 months నుంచి ఇట్ కెన్ డిఫర్ పేషెంట్ టు పేషెంట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సమ్ టైమ్స్ రెస్పాన్స్ మినిమం 3 monthsలో, మ్యాక్సిమం అందరికీ 3 monthsలో వచ్చేస్తుంది. కొందరికి వీ మే హ్యావ్ టు ఎక్స్టెండ్ ద ట్రీట్మెంట్, ఇంకా స్లోగా తగ్గచ్చు కొందరికి, అప్ టు ఈవెన్ 1 year 2 years, బట్ నాట్ బియాండ్ దాట్. మెడిసిన్స్, ఇచ్చే మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా, లాంగ్ టర్మ్ యూజ్ అవన్నీ చూసుకొని అప్పుడు ఇవ్వాలి. ఓకే, సో నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ మందులు వేసుకోకుండా నేను నా హెడేక్ని తగ్గించుకోవచ్చా లేదా రాకుండా అవాయిడ్ చేయొచ్చా? ఓకే, సో యూజువల్గా ఈ మైగ్రేన్ని ప్రెసిపిటేట్ చేసేవి ఏవైతే ఉన్నాయో, స్ట్రెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, లైక్ నిద్ర టైంకి పోవడం, నిద్ర సరిగ్గా అడిక్వెట్గా నిద్ర ఉండటము, లేదా టైంకి ఫుడ్ తీసుకోవటము, అవాయిడింగ్ స్ట్రెస్, హెవీ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయటము. సో ఆల్ దీస్ ట్రిగర్స్ ఏవైతే స్మెల్స్, స్ట్రాంగ్ స్మెల్స్, లౌడ్ నాయిసెస్, ఇవన్నీ ఏవైతే సౌండ్స్ అవన్నీ ఉంటాయో ఇవన్నీ ప్రెసిపిటేట్ చేసే ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే దట్ విల్ బీ గుడ్. మనం మళ్ళీ హెడేక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు.
సో లైఫ్ స్టైల్ చేంజెస్. సెకండ్ థింగ్ ఫుడ్లో చేంజెస్, కాఫీ, టీ, ఆల్కహాల్, చాక్లెట్ ఏవైతే మనం ఇప్పుడే మాట్లాడామో, ఏవైతే అవాయిడ్ చేయాలి మైగ్రేన్ రాకుండా ఉండటానికి అవన్నీ అవాయిడ్ చేయటము, ఈ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయటము, ఇవి చేస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము. సో ఇవి ఒక 50% వరకు మైగ్రేన్ ఎపిసోడ్స్ని, మైగ్రేన్ టెండెన్సీ తగ్గించవచ్చు. ఓకే. సెకండ్ థింగ్ మెడిటేషన్. సో ఎక్కువ స్ట్రెస్ ఉంది, వర్క్ చేయడం ఆపలేము. సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ ద స్ట్రెస్ అనమాట. మెడిటేషన్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్, సైకోథెరపీ, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్. ఏంటి, కంటిన్యూస్ స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్గా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా అన్లెస్ వీ స్టాప్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అది తగ్గదన్నమాట. సో నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్, సమ్ టైప్స్ ఆఫ్ యోగాసనాస్ కూడా నౌ దెర్ ఆర్ స్టడీస్ దట్ దే కెన్ ప్రివెంట్ ద మైగ్రేన్ ఎపిసోడ్. నెక్స్ట్ ఇస్ ద ఫార్మకోథెరపీ. మెడిసిన్స్ ఏం వాడతాం మనం? సో 2 types, అబార్టివ్ థెరపీ, ప్రివెంటివ్ థెరపీ. సేమ్ థింగ్, ఎపిసోడిక్ ఏంటి, తగ్గడానికి, హెడేక్ తగ్గడానికి ట్రీట్మెంట్, ఇంకొకటి రాకుండా ఉండటానికి మనం ఇస్తున్న ట్రీట్మెంట్. సో హెడేక్ ఇమీడియట్గా తగ్గాలంటే మనకి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. అవి ఆస్పిరిన్, పారాసిటమాల్, ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, నాప్రాక్సెన్. ఆ డోసేజెస్ అవి మన బాడీ వెయిట్ బట్టి, ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెంట్గా వేయాలి అనేది హెడేక్ సివియారిటీ బట్టి చెప్తాము. ఓకే. సో నెక్స్ట్ థింగ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఇవి కామన్గా అన్నిటికీ వాడే పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు నేను చెప్పినవి. సో స్పెసిఫిక్ ఇవి వాడినా కూడా తగ్గకపోతే ఇంకొంచెం స్పెసిఫిక్గా మైగ్రేన్ ఎపిసోడ్స్ని తగ్గించడానికి ఉన్న మెడిసిన్స్ ఎర్గోట్ ఆల్కలాయిడ్స్ అని, ఎర్గోటమిన్, డైహైడ్రో ఎర్గోటమిన్. బట్ ఈ ఎర్గోట్ ఆల్కలాయిడ్స్కి జర లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో యూజువల్గా ప్రిఫర్ చేయము ఈ ఎర్గోటమిన్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ 5-HT రిసెప్టర్ అగోనిస్ట్, అంటే సెరటోనిన్ రిసెప్టర్ అని మాట్లాడుకున్నాం కదా. వి స్పోక్ అబౌట్ ద సెరటోనిన్ థియరీ ఫర్ ద మైగ్రేన్ పెథోఫిజియాలజీ. సో ఈ 5-HT సెరటోనిన్ రిసెప్టర్ అగోనిస్ట్ వాడితే కొంచెం అక్యూట్గా బాగా సివియర్ హెడేక్ ఉన్న వాళ్ళకి, పెయిన్ కిల్లర్ వేసిన తగ్గని వాళ్ళకి ఇవి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో వీ హ్యావ్ సోమాట్రిప్టాన్, రిజాట్రిప్టాన్ అని. ఇవి మామూలుగా ట్యాబ్లెట్ మింగేలాగా దొరుకుతుంది, లేదంటే యూ కెన్ గెట్ ఇట్ యాజ్ అ సబ్లింగ్వల్, జస్ట్ నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్ లాగా కూడా దొరుకుతుంది, మౌత్ డిజాల్వింగ్ ట్యాబ్లెట్స్. ఇంకోటి నేసల్ స్ప్రేస్ లాగా కూడా దొరుకుతాయి. ఇట్లా జస్ట్ బాడీ మీద ప్యాచ్ లాగా పెట్టుకునేలాగా కూడా దొరుకుతాయి. మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉంటాయి అన్నమాట, ఈ ఫార్ములేషన్స్లో ఉంటాయి ఈ మెడిసిన్స్ అనేవి. సో బాగా సివియర్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఇవి అడ్వైస్ చేస్తాం. సో ప్రివెంటివ్ థెరపీ నెక్స్ట్. ఇవన్నీ షార్ట్ టర్మ్, ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ ఓన్లీ షార్ట్ టర్మ్, జస్ట్ హెడేక్ వచ్చింది ఆ టైంలో తగ్గుతుంది. బట్ నెక్స్ట్ రాకుండా ఏం చేయాలి అనే వాటికి ప్రివెంటివ్ థెరపీ. మినిమం 3 months కోర్స్ మెడికేషన్స్. అది పేషెంట్ ప్రొఫైల్ బట్టి, మన ఏజ్ ఎంత, మనం వెయిట్ ఎంత ఉన్నాము, మనకి ఇంకా వేరే కోమార్బిడిటీస్ ఏమున్నాయి, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఆస్తమా ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని పేషెంట్ ప్రొఫైల్, అంటే ఒక్కొక్కరికి అందరికీ ఒకే ట్యాబ్లెట్ అని ఉండదు. ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని వీ విల్ డిసైడ్ యాజ్ టు ఏ ట్యాబ్లెట్ అనేది ప్రివెంటివ్ థెరపీకి ఇవ్వాలి అనేది. సో ప్రివెంటివ్ థెరపీ అనేది ఈవెన్ చిల్డ్రన్లో కూడా మైగ్రేన్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. ఎస్పెషలీ వాళ్ళకి బాగా ఈ స్కూల్కి వెళ్ళిన కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, హెడేక్ అని చెప్తూనే ఉంటారు. సో ఈవెన్ చిల్డ్రన్లో కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ వెరీ ఎల్డర్లీ 70-80 years ఏజ్ వాళ్ళకు. సో ఈ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇట్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ ద లైఫ్ స్టైల్. సో బీటా బ్లాకర్స్, ప్రోప్రనోలాల్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఫ్లూనరజిన్, వెరాపామిల్ అనే టాబ్లెట్స్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ లైక్ అమిట్రిప్టిలిన్, SSRIs లైక్ ఫ్లూఆక్సెటిన్, ఇవన్నీ మైగ్రేన్కి వాడే మెడికేషన్స్. సో మైగ్రేన్ ఎందుకు ట్రీట్ చేయాలి మైగ్రేన్ని? బికాజ్ ఈ మైగ్రేన్ అనేది ఇట్ కెన్ అఫెక్ట్ డే టు డే లైఫ్ ఆఫ్ పీపుల్. బాగా అంటే మన డే టు డే యాక్టివిటీస్ని, మనం లేచి మామూలుగా బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, ఫుడ్ తినటము, జాబ్కి వెళ్ళడము, ఇలా డే టు డే సింపుల్ యాక్టివిటీస్ని కూడా చేయనివ్వకుండా చేయగలిగేది ఈ టైప్ ఆఫ్ హెడేక్. ఓకే. సో ఇట్ కెన్ బి వెరీ డెబిలిటేటింగ్, అంటే బాగా ఎఫెక్ట్ చేస్తుంది లైఫ్ని. అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై, కనుక్కొని వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము. యూ హ్యావ్ టు గెట్ ద అడిక్వేట్ ట్రీట్మెంట్ సో యాజ్ టు లివ్ అ బెటర్ క్వాలిటీ లైఫ్. సో ఇంకొకటి
మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని ఇంకొక వెరైటీ ఆఫ్ హెడేక్ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్, ఎక్కువ శాతం మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అది మైగ్రేన్ అని డయాగ్నోసిస్ అవ్వదు. సో మామూలుగా హెడేక్, నాకు అందరికంటే ఎక్కువగా హెడేక్ వస్తుంది, తగ్గిపోతుంది, దిస్ ఇస్ వాట్ దే థింక్. సో బట్ వాట్ హ్యాపెన్స్ ఏమవుతుందంటే, మామూలుగా ఓవర్ ద కౌంటర్ మనకి మెడికల్ షాప్కి వెళ్తే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తారు తలనొప్పికని. అలా ట్యాబ్లెట్స్ వేసి వేసి మైగ్రేన్ తలనొప్పి కంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనేది ఒకటి వచ్చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో మెడికల్ ఎంటిటీ. ఈ మెడికల్ షాప్లో మందులు వాడి వాడి ఆ మందులు ట్రిగర్ చేస్తాయి ఇంకా హెడేక్ని. సో దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ ఇట్ విల్ కమ్ డౌన్. సో అర్లీగా ఐడెంటిఫై చేసి మైగ్రేన్ అని తెలుసుకొని బెటర్ టు టేక్ ద కరెక్ట్ ట్రీట్మెంట్. లేకపోతే ఇలాంటి సెకండరీ కాంప్లికేషన్ హెడేక్స్ ఇవన్నీ మనము మెడిసిన్స్ వాడి తెచ్చుకున్న మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్స్ అవి వీ కెన్ అవాయిడ్ ఇన్ టైమ్లీ డయాగ్నోసిస్ చేసి. ఓకే, సో హౌ కెన్ వీ అవాయిడ్ మైగ్రేన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? సో ట్రిగరింగ్ ఫుడ్స్ కానీ స్మెల్ కానీ అవాయిడ్ చేయాలి. డిస్కస్ ద మెడికేషన్స్ అండ్ ప్రొసీజర్ విత్ డాక్టర్స్. సో కొన్ని మెడికేషన్స్ కొందరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మైగ్రేన్లో కామన్గా వాడే ఒక ట్యాబ్లెట్ ప్రొప్రానోలాల్. సో సరే, ప్రొప్రానోలాల్ వాడచ్చు అంటున్నారుగా, నేను వాడతాను. అదే ఇఫ్ పేషెంట్ అదే మీకు మైగ్రేన్తో పాటు ఆస్తమా లేదంటే ఆయాసము అనే ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రొప్రానోలాల్ అస్సలు వాడకూడదు. ఇంకా ఎయిర్ వేస్ని బ్లాక్ చేసేస్తుంది. ఓకేనా? సో ఎలా పడితే అలా మెడిసిన్స్ కూడా వాడకూడదు. యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. ఇది నాకు సేఫా ఫర్ యువర్ పేషెంట్ ప్రొఫైల్, అంటే మనకి కోమార్బిడిటీస్ ఏమున్నాయి, వేరే డిసీజెస్ ఏమున్నాయి, లేదా వేరే ట్యాబ్లెట్స్ ఏం వాడుతున్నాను, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి వీ హ్యావ్ టు గివ్ ద మెడికేషన్స్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అడిక్వేట్ స్లీప్, సరిగ్గా నిద్రపోవడం, టైంకి నిద్రపోవడం. ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్. సమ్ సప్లిమెంట్స్ ఆర్ సెట్ టు రెడ్యూస్ మైగ్రేన్ ఎపిసోడ్స్. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న స్టడీస్లో రైబోఫ్లేవిన్ అంటే మన విటమిన్ బి విటమిన్స్ ఉంటాయి కదా, మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బి విటమిన్స్ ఉన్నాయి, B1, B2, B6, B12 అని. అందులో రైబోఫ్లేవిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బి విటమిన్స్. సో రైబోఫ్లేవిన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ ఎపిసోడ్స్ని తగ్గించవచ్చు అనే కొన్ని స్టడీస్ వస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ కెన్ బి ట్రైడ్ ఫర్ ఫ్యూ పీపుల్. ఇంకొకటి మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా కొందరికి మైగ్రేన్ ఎపిసోడ్స్ని బాగా తగ్గిస్తుంది. సో దిస్ ఇస్ మేబీ సబ్జెక్టివ్. ఇప్పుడిప్పుడే స్టడీస్ వచ్చాయి, కొన్ని ప్రూఫ్ చేశారు, బట్ ఇట్ మే నాట్ వర్క్ ఫర్ అందరికీ, పని చేయకపోవచ్చు అనమాట. కొందరికి ఇట్ మే హెల్ప్. సో ఏ ట్యాబ్లెట్స్ వేసుకోలేము మనము, ఎందుకంటే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోమార్బిడిటీస్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ కొన్ని వాడకూడదు అన్న వాళ్ళకి ఇవి ట్రై చేయొచ్చు మనం. సో కాఫీ ఇంటేక్, టీ ఇంటేక్ కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. యోగా, మెడిటేషన్. సో మైగ్రేన్ ట్రీటబుల్ ప్రాబ్లం, కానీ నాకు స్కాన్ చేయించండి, నాకు మైగ్రేన్ ఉంది. పేషెంట్స్ వస్తారు, దే ఆస్క్ us, నాకు తలనొప్పి ఉంది, నాకు అర్జెంటుగా స్కాన్ చేయించండి. సో ఎప్పుడు స్కాన్ చేయాలి? మైగ్రేన్ తలనొప్పికి అసలు తల స్కానింగ్ అనేది అనవసరం. మైగ్రేన్ అని మేము పేషెంట్తో మాట్లాడి వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఇస్ అ మైగ్రేన్ అంటే ఎవరు సజెస్ట్ చేయరు తల స్కానింగ్ చేయమని. ఓకే, బట్ ఎప్పుడు తల స్కానింగ్ అవసరం తలనొప్పి పేషెంట్స్లో. ఓకే, సో బాగా సడన్గా వచ్చేసి విత్ ఇన్ అ ఫ్యూ సెకండ్స్లో చాలా సివియరిటీ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లోపల అంటే ఇలా వచ్చిన వాళ్ళకి కొంచెం లోపల బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్లో బాగా సివియర్ హెడేక్ వచ్చిన, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. వర్స్ట్ హెడేక్ ఎవర్ అంటే ఆల్మోస్ట్ లైఫ్లో ఇంత సివియర్ హెడేక్ రాలేదు నాకు, అంత బాగా సివియరిటీ ఎక్కువ ఉన్నా కూడా ఇట్ ఇస్ వామిటింగ్ దట్ ప్రిసీడ్స్ హెడేక్. అంటే యూజువల్గా మైగ్రేన్లో ఏంటి, హెడేక్ వస్తుంది, ఆ తర్వాత వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ అనిపిస్తుంది, చాలాసేపటి తర్వాత వామిటింగ్ అవుతుంది. బట్ అదే వామిటింగ్ ఫస్ట్ వచ్చేసింది, హెడేక్ తర్వాత వచ్చింది అన్నా కూడా దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ సైన్ అంటాం. ఇలాంటి కండిషన్స్లో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అదర్ న్యూరలాజికల్ డిసీజెస్ లైక్ ఈవెన్ మెనింజైటిస్ అని, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ అని, అవి సస్పెక్ట్ చేయాలి. సో సబ్అక్యూట్ వర్సనింగ్, 2 రోజుల్లో తగ్గలేదు, కంటిన్యూ వారాలు ఉంటుంది హెడేక్, ఆర్ కొంచెం ముందుకి బెండ్ అయినా, ఏదైనా బరువు ఎత్తినా, దగ్గిన తలనొప్పి వస్తుంది అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సైన్. 55 years తర్వాత, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ ఎప్పుడో లైఫ్లో మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే ఏదో ఒక టైంలో మైగ్రేన్ బయటపడుతుంది.
అదే 55-60 ఏజ్లో స్టార్ట్ అవుతుంది అంటే అది మైగ్రేన్ కాదు, ఇంకేమైనా ఉండొచ్చు అని ఫస్ట్ సస్పెక్ట్ చేసి మిగతా రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మైగ్రేన్ డయాగ్నోసిస్ చేస్తాం. సో లైక్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద, అంటే ఇలాంటివి ఈ స్పెసిఫిక్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి ఉంటేనే స్కాన్ చేస్తామన్నమాట. సో దట్ మనము డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వేరేది ఏది లేదు అంటే ఇట్స్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇమేజింగ్లో డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, అంటే వేరేది ఏది లేదు అంటే మైగ్రేన్లో ఇలా ఉంటుంది స్కాన్లో అనేది ఏమీ ఉండదు. ఆ మైగ్రేన్లో నార్మల్గా ఉంటుంది స్కాన్. నెక్స్ట్ క్వశ్చన్, నాకు మైగ్రేన్ తలనొప్పి అన్నారు, నాకు స్పెక్స్ రాసి ఇచ్చారు డాక్టర్, తగ్గట్లేదు. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ దే విల్ స్పెక్స్ కొనుక్కుంటారు, కొన్ని రోజులు వేసుకుంటారు, అలవాట్లు అవ్వదు, తగ్గదు, హెడేక్, తీసి పక్కన పెట్టేస్తారు. సో సైట్ ఉండడం వల్ల హెడేక్ రావడం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ థింగ్. ఓకేనా. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఐ మజిల్స్, అంబ్లయోపియా అండ్ ఐ స్ట్రెయిన్ ఎక్కువసేపు నేను చూస్తుంటాను. ఓకే, అదొక్కటే కారణం కాదు. సో అదే నాకు హెడేక్ కాజ్ చేస్తుంది అనేది అయితే ఉండదు. ఓకేనా. సో చిల్డ్రన్, టీనేజర్స్లో కొందరికి బాగా హై పవర్ ఉంది, ఆల్మోస్ట్ చాలా థిక్ గ్లాసెస్ వేస్తున్నారు యంగ్ ఏజ్లోనే అన్న వాళ్ళకి కొంచెం ఆ స్ట్రెయిన్ ఉండి వాళ్ళకి హెడేక్ రావచ్చు. బట్ పెద్దవాళ్ళలో నాకు ఐసైట్ వల్ల తలనొప్పి వస్తుంది అనేది ఇట్ ఈస్ అ మిత్ అనమాట. యూ డోంట్ గెట్ దట్. ఓకే. Thank you. This concludes the migraine presentation. డాక్టర్ బి లక్ష్మీ అనుష గారు, న్యూరాలజిస్ట్, చాలా చక్కగా చెప్పారు, డీటెయిల్గా చెప్పారు మైగ్రేన్ గురించి. ఫేస్బుక్లో మాత్రం ఎవరు డౌట్స్ మాత్రం ఎవరిని అప్రిషియేట్ చేశారు కానీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవలసిన కోరుతున్నాను. ఎవరికైనా మైగ్రేన్ గురించి ఎవరికుంటే అడగవలసిన కోరుతున్నాను. మేడం చెప్పిన విషయాలన్నీ నా దగ్గర ఉన్నాయండి. మైగ్రేన్ కోసమే నేను ఈరోజు స్పీచ్ ఉందనే వచ్చాను. తను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా నాకు సరిపోయేలానే ఉంది. యాక్చువల్గా స్మెల్, మార్నింగ్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆ స్మెల్, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకొని కట్ చేస్తాను. ప్లస్ నాన్ వెజ్ వాడేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని వాడతాను. అది తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి గ్రౌండ్ నట్స్ తిన్నా కూడా మైగ్రేన్ వచ్చేస్తుంది. వామిటింగ్ అయిపోతేనే ఫ్రీగా ఉంటుంది, కానీ వామిటింగ్ కూడా అవ్వదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం అలాగే ఉంటుంది. వామిటింగ్ అయిపోతేనే బాగుంటుంది అని. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. టోటల్గా నా డౌట్స్ అన్నీ క్లారిటీ వచ్చేసినాయి మ్యామ్. ఓకే. సో వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్. తను చెప్పారు కదా గ్రౌండ్ నట్స్ తింటుంటే వస్తుంది అని. సో అపార్ట్ నేను చెప్పిన ట్రిగర్స్ అన్నీ కాకుండా కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కొందరికి ట్రిగర్ చేస్తాయి, అలా అని చెప్పి అందరికీ ఉండదు. కామన్ ఏంటంటే చాక్లెట్, చీజ్ పదార్థాలు ఇవి అందరికీ ట్రిగర్ చేయొచ్చు. బట్ స్పెసిఫిక్ వెజిటబుల్స్ కానీ స్పెసిఫిక్ ప్రోటీన్ ఫుడ్, గ్రౌండ్ నట్స్ ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగర్ ఉండొచ్చు. సో మన ట్రిగర్ హెడేక్ డైరీ అనేది ఒకటి మెయింటైన్ చేయాలని చెప్తాము మామూలుగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి. సో ఏ ఫుడ్ తింటుంటే ఎప్పుడు వచ్చింది హెడేక్, ఆ రోజు ఏం తిన్నాము అనేది మనం ఒక ట్రాక్ పెట్టుకుంటే స్పెసిఫిక్గా ఏదన్నా మనకి డిఫరెంట్ ఫుడ్ ఏదన్నా మనకి ట్రిగర్ చేస్తుందో అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. దానివల్ల మనం దాన్ని తినకుండా మనం అవాయిడ్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ద హెడేక్స్ అనమాట. అది స్ట్రాంగ్ స్మెల్ ఆనియన్ దాని. ఎస్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు ఫుడ్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే రెగ్యులర్గా ఏమైనా మెడిసిన్స్ వాడవలసి వస్తుందా? ఎపిసోడిక్గా అంటే ఎప్పుడో నెలకు ఒకసారి వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ ఇస్ సంథింగ్ అవాయిడ్ చేయొచ్చు. అదే ఇంకా కామన్ ఏమైనా టొమాటో, ఆనియన్కి అలా వస్తుంది అంటే దే కెనాట్ ఫుల్లీ అవాయిడ్ ఇట్. సో హెడేక్ బాగా ఎక్కువ సార్లు ట్రిగర్ అవుతుంది ఆ ఫుడ్ వల్ల. ఆల్మోస్ట్ మంత్లీ 4 to 5 times కంటే ఎక్కువ వస్తుంది అంటే కంటిన్యూ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ వాడతాం, ప్రివెంటివ్ మెడికేషన్స్. అట్లీస్ట్ 3 months కోర్స్ ఉంటుంది మేడం. ఇంకోటి షార్ట్ టర్మ్, ఎప్పుడో ఒకసారి, నాకు ప్రతిసారి రాదు, ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుంది అంటే
ఎపిసోడిక్ ట్రీట్మెంట్, అంటే ఎపిసోడ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోమంటాం. గైట్ ఓవర్ టు మార్గారు. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అంచేత ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి కనుక మైగ్రేన్ వస్తూ ఉంటే ఎందుకు వస్తుంది, ఏమిటి, ఏమైనా టెన్షన్స్ ఏమైనా ఉంటే వాటిని రిలీవ్ చేసుకోవడం, ఫుడ్ స్టెప్స్లో ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయడం, ఆ రకంగా చేసుకుంటే చాలా వరకు మనకి మైగ్రేన్ లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ వచ్చే వారం 21వ తారీఖున డాక్టర్ ఎన్ మౌనిక గారు, ఆవిడ గైనకాలజిస్టు, ఆవిడ మెనోపాజ్ గురించి మాట్లాడతారు. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మెన్సెస్ గురించి, దాని గురించి, మెనోపాజ్ వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని గురించి మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.